రాజ్యాంగంపై బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ నేతలు ఎవరూ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పలేదని కిషన్ రెడ్డి తెలిపారు. అలా ఎవరైనా అంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేత దుష్యంత్ కుమార్ రాజ్యాంగాన్ని మార్చుతామని మీడియా సమావేశంలో చెప్పారని, ఈ విషయాన్ని గమనించాలని కిషన్ రెడ్డికి చురకలంటించారు సీఎం రేవంత్ రెడ్డి. రాజ్యాంగ పీఠికలు చూపుతూ దుష్యంత్ కుమార్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. తాము కేంద్రంలోకి తిరిగి అధికారంలోకి వస్తే పీఠిక స్వరూపాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. इसके साथ साथ आप देखेंगे कि बार बार ये कहते हैं संविधान बदल देंगे। आप अगर देखेंगे तो डॉक्टर भीमराव अंबेडकर जी कहा करते थे कि प्रियम्बल जो होता है संविधान का वो उसकी आत्मा होता है, लेकिन वर्तमान की सरकार ने किस प्रकार से प्रियम्बल में सेकुलर शब्द जोड़ने का काम किया। ये प्रियम्बल है और वर्तमान का प्रियम्बल मैं दोनों की कॉपी आपको दूंगा। एक 1976 के अंदर डॉक्टर भीमराव अंबेडकर संविधान के प्रियम्बल में सेकुलर जोड़ा गया, जो सबसे बड़ा संविधान के साथ में कुटार घात करने का काम किया। और आज देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी जिस प्रकार से देश का उत्थान करने का काम कर रहे हैं और देश को आगे बढ़ाने का काम कर रहे हैं, और उन्होंने कहा है, खुद स्वयं भी अनेक भाषणों में कहा है उन्होंने कि जब तक मैं जीते जी हूँ कोई भी आरक्षण खत्म नहीं कर सकता, और इसलिए आरक्षण पे कोई कुठारघात भी नहीं कर सकता। जहाँ देश के प्रधानमंत्री आरक्षण के साथ में दलितों को, पिछड़ों को, गरीबों को, उन्होंने कहा अपने लाल किले से भाषण में कहा कि मैं गरीबों को, दलितों को नौकरी मांगने वाला नहीं, नौकरी देने वाला बनाना चाहता हूं। और बैंक उसी में कहा था, 1.25 लाख बैंक की ब्रांचों को कहा था कि आप दलितों को, पिछड़ों को, ओबीसियों को, इन सबको 1.25 लाख ब्रांच एक व्यापक को एक व्यावसायिक बनाने का काम करेंगे। మోడీ బతికి ఉన్నంతకాలం రాజ్యాంగాన్ని మార్చేది లేదన్నారు బండి సంజయ్. రిజర్వేషన్లను పెంచుతామని, తగ్గించమని చెప్పారు. అన్ని వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లను కొనసాగిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. ఇయాల మతపరమైన రిజర్వేషన్ పట్టుకొచ్చింది మీరు. రాజ్యాంగానికి విరుద్ధంగా ముస్లిం రిజర్వేషన్ ఇచ్చి ఇలా బీసీల పొట్ట కొట్టింది మీరు. ఇలా రేవంత్ రెడ్డికి ఎలా తెలుగు ఆలోచన ఉండాలి. ఇలా నేను ప్రెస్ మీటింగ్ పెట్టి మాట్లాడుతున్నాడు. ముస్లింలను బీసీలు కలిపి రిజర్వేషన్ ఇస్తే నేను ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వలే, బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇలా సమాజాన్ని ఎట్లా తప్పుడు పట్టే ప్రయత్నం చేస్తారు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ రిజర్వేషన్ ముస్లిం రిజర్వేషన్లు ఇస్తే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 30 మంది బీసీ ప్రజలు హిందువులు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ఎంఐఎం పార్టీ వాళ్ళు గెలిచిరు. ఇలా బీసీ, ఎస్సీ, ఎస్టీల గురించి మేము ఆలోచిస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీలను అవమానపరుస్తున్నది. అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ ఇచ్చింది ఇలా భారతీయ జనతా పార్టీ. కాబట్టి రిజర్వేషన్ల విషయంలో మేము పక్కా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు చెప్పారు, నేను బతుకున్న రోజులు రిజర్వేషన్ రద్దు చేయం, రిజర్వేషన్లను ఇంకా సక్రమంగా అమలు చేస్తాం. అగ్రవర్ణాల్లో పేదలకు కూడా 10% రిజర్వేషన్ ఇచ్చినాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మేము కల్పిస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ దేశంలో రిజర్వేషన్ విధానాన్ని అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. నేను మళ్లీ చెప్తున్నా, రిజర్వేషన్లను ఎవడన్నా రద్దు చేస్తామంటే, రిజర్వేషన్ రద్దు చేయాలని చూస్తే చెప్పు చీపులతో ఉరికిచ్చి కొడతాం. ప్రజల లోపల భయానక వాతావరణం సృష్టించారు. రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలు స్పష్టంగా చెబుతున్నారని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ 2 నాలుకల ధోరణిని అవలంబిస్తోందన్నారు. కొంతమంది నేతలతో రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పిస్తూనే మరికొందరితో మార్చడం లేదని ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని ఎక్కడా చెప్పలేదని కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని సీఎం అన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ అన్నాడు రాజ్యాంగం మారుస్తామని ఎవడన్నంటే వాడిని చెప్పుతో కొట్టాలని. నేను ఇప్పుడు ఈ వేదిక మీద నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ అనే వ్యక్తి మీ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి జాతీయ స్థాయిలో ప్రభుత్వం వచ్చిన వెంబడే రాజ్యాంగంలో ఉన్న ప్రియాంబుల్లోనే మార్పులు చేస్తాం,
రాజ్యాంగాన్ని మారుస్తామని నిన్న ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఈనాడు పేపర్లో ప్రముఖంగా తాటికాయంత అక్షరాలతో వచ్చింది. ఇన్నాళ్ళు నేను చెప్పింది, నేను చేసిన ఆరోపణను మీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ స్పష్టంగా అధికారికంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంబడే రాజ్యాంగాన్ని మారుస్తామన్నాడు. ఇప్పుడు ఎవరిని చెప్పు తీసుకొని కొట్టాలని గుండు నేను అడుగుతున్నా. ఇవాళ నిజామాబాద్లో గుండు ఉన్నాడు, కరీంనగర్లో అరగుండు ఉన్నాడు. ఇక అపర మేధావి కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా, మీ ప్రధాన కార్యదర్శి రాజ్యాంగాన్ని మారుస్తామన్నాడు కదా, అబద్ధాలు చెప్పినందుకు మిమ్మల్ని కొట్టాలనా, రాజ్యాంగం మారుస్తా అన్నందుకు మీ ప్రధాన కార్యదర్శిని కొట్టాలనా, మీరే నిర్ణయించండి. రైట్, మా ప్రతినిధి వెంకట్ జాయిన్ అవుతున్నారు. వెంకట్, కాంగ్రెస్ ఆరోపిస్తోంది, రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు రాజ్యాంగాన్ని మార్చబోతున్నారని. రాజ్యాంగ పరిరక్షణ పేరు మీద నిరసన సభలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఓ పక్కన మేము రాజ్యాంగాన్ని మారుస్తామని ఎక్కడా చెప్పలేదు, కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ నేతలు అంటున్నటువంటి పరిస్థితి. దీనిపై మీరేమంటారు? చక్రి, ముందు నుంచి కూడా బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలి, వాళ్ళకి రహస్య ఎజెండా వేరొకటి ఉంది. ప్రస్తుతానికి మాత్రం మోడీ గ్యారంటీ మీద ఒక మేనిఫెస్టో బయట పెట్టారు. కానీ దానికి సంబంధించి చీకటి రహస్య ఎజెండా వేరే ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా చెప్పుకుంటూ వస్తుంది. ఇప్పటికీ బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోని ఒక ప్రదర్శనకు పెట్టిన పోస్టర్ గా అభివర్ణించింది కాంగ్రెస్ పార్టీ. ఈ రహస్య ఎజెండా వేరే ఉంది, ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మారుస్తారు అనేది ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఖచ్చితంగా అదే జరగబోతుందంటూ కూడా దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. అదే పరిస్థితులు ఇప్పుడు ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్యలో మాటల యుద్ధం కొనసాగుతుంది. ఖచ్చితంగా బీజేపీ మరొకసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుతుంది, అందుకు 400 సీట్లు వాళ్ళు అడుగుతున్నారు. ఇది ఒక గ్లోబల్ ప్రచారంతో ముందుకు వెళ్తున్నారు అనేది ఈ లౌకిక పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మేధావులు, నిపుణులందరూ కూడా ఇదే చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఒకవైపు కేంద్ర జాతీయ నాయకత్వం మొత్తం కూడా రాజ్యాంగం మారుస్తాం, ఇది కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసింది, స్వాతంత్రం వచ్చిన కొత్తలో రాజ్యాంగం అమలు పరుస్తున్న సమయంలో నెహ్రూ ఇటు ఇందిరాగాంధీ హయాంలో లౌకిక సెక్యులరిస్ట్ అనేది రాజ్యాంగంలో బలవంతంగా చేర్చారు. రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఈ సిస్టమ్ లేదు అనేది బీజేపీ వాదిస్తుంది. బీజేపీ అధికారంలోకి వస్తే కనుక సెక్యులరిజం అనేది అందులో లేనటువంటి పదాన్ని కాంగ్రెస్ పార్టీ అందులో చేర్చించి మేము వస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని తొలగిస్తామంటూ దుష్యంత్ కుమార్ గౌతమ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వివాదం చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ముందు నుంచి అదే చెప్తుంది, రహస్య ఎజెండా ఉంది, ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తుంది, ఒక వర్గానికే పెద్దపీట వేస్తుంది అనేది ముందు నుంచి కూడా చెప్తుంది. అదే ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు రాష్ట్రానికి వచ్చేసరికి బీజేపీ నేతలు భిన్నంగా చెప్తున్నటువంటి నేపథ్యం. బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇట్లాంటి లక్ష్మణ్ ఇట్లాంటి నేతలందరూ కూడా రాజ్యాంగాన్ని మార్చే అధికారం ఎవరికి లేదు అని కూడా ఇక్కడ రాష్ట్ర నేతలు చెప్తున్నారు. బండి సంజయ్ ఒక అడుగు ముందుకేసి చెప్పుతూ కొడతామనే రేంజ్ లో ఆయన స్పందించినటువంటి నేపథ్యం ఉంది. కానీ జాతీయ నేతలు వచ్చేసరికి డిఫరెంట్ గా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కాదు, వామపక్ష పార్టీలు కావచ్చు, మిగతా లౌకిక పార్టీలన్నీ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్ని మార్చే పనిలో బీజేపీ ఉంది. అందుకు దేశానికి విరుద్ధంగా పోకడలు వెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి అది ఒక హిందూ దేశంగా మార్చాలని కుట్రలు చేస్తున్నటువంటి నేపథ్యం బీజేపీకి ఉంది అనేది గంటాపరంగా చెప్తున్నటువంటి నేపథ్యం ఒకవైపు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇదంతా కూడా ప్రజల్లోకి ముందు కూడా ప్రజలను చైతన్యపరచడంలో కావచ్చు, బీజేపీ విధానాలు కావచ్చు, బీజేపీ ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల ముందు పెడుతూ ముందుకు వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏదైతే ముందు చెప్తుందో అదే అంశం తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలోనే మోడీ ముస్లిం మైనారిటీలకు సంబంధించిన రిజర్వేషన్లు కావచ్చు, లేదంటే ఆస్తులన్నీ ముస్లింలకు ఇస్తారు, భూముల్లో హక్కుని ముస్లింలకు పంచుతారు, హిందువుల మహిళలకు తాలిబొట్లు తెంపుతారు అనే అంశాలన్నీ కూడా ఆ కోవలకు చెందినవి అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఎన్నికల ముందు ఒక ప్రణాళికంగా రాముడిని తెర మీద శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కావచ్చు, అయోధ్య రామ మందిరం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నటువంటి బీజేపీ ఎన్నికల సమయానికి శ్రీరాముడు కావచ్చు, అయోధ్య రామ మందిరం కావచ్చు, ఇవన్నీ పక్కకు వెళ్ళిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు మొత్తం కూడా రాజ్యాంగం
మీదే చర్చ జరుగుతుంది దేశంలో. బీజేపీ అధికారంలోకి వస్తే ఆ రాజ్యాంగం మారుస్తారా అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాబట్టి ఇట్లా భిన్నమైన పద్ధతులు, ఒకవైపు జాతీయ నాయకత్వం ఒక రకం మాట్లాడుతుంది, రాష్ట్ర నేతలు ఒకవైపు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవి వచ్చే ఎన్నికల నాటికి తారస్థాయికి చేస్తాయా, ఏ విధమైనటువంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉందనేది ఆసక్తిగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్.